Good morning, one and all. So, in this session, we are going to learn what is data discretization in VECA. Hi, this is Dr. V.T. Ram Pavan Kumar, Associate Professor and HOD, PG Department of Computer Science and Applications, KBN College, Vijayawada. సో డేటా డిస్క్రిటైజేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం అప్లోడ్ చేసిన డేటాని ఒక బిన్స్ ఫార్మాట్లో మనకి రిప్రజెంటేషన్ ఇస్తుంది. లైక్ హిస్టోగ్రామ్స్ కానీ బిన్స్ ఎలాగైతే ఉంటాయో ఆ ఫార్మాట్లో కనుక మనం విజువలైజ్ చేయాలి అనుకుంటే కనుక డేటా డిస్క్రిటైజేషన్ తీసుకోవాలి. సో దీనికి సంబంధించి ఒక ARF ఫైల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో లెట్ మీ ఓపెన్ మై వెకా ఫస్ట్. సో హియర్ ఇన్ మై వెకా లెట్ మీ ఓపెన్ మై ARF ఫైల్స్. నేను ఇక్కడ మొత్తం 2 ARF ఫైల్స్ తీసుకున్నాను. సో ఆ 2 ARF ఫైల్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇన్ మై ఫోల్డర్ దట్ ఈస్ డౌన్లోడ్స్ VECA, in my data I have taken 2 folders, mean 2 files. The first one is students.arff. So ఈ student.arff సంబంధించిన డేటా ఇది. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక నోట్ ప్యాడ్లో మనం ఇలా డేటా మనం తీసుకోవాలి. స్టూడెంట్ డేటా నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను తీసుకున్న డేటా ఏంటి అంటే ఫస్ట్ రిలేషన్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ ఇచ్చాను. దానిలో నేను తీసుకున్న అట్రిబ్యూట్స్ వచ్చేసి ఏజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కము, అలాగే స్టూడెంట్ SRను, అలాగే క్రెడిట్ రేటింగ్ అండ్ అలాగే బై పర్సనల్ కంప్యూటర్ ఆర్ నాట్, అంటే కంప్యూటర్ కొంటాడా లేదా అనేది తీసుకున్నా. ఈ అట్రిబ్యూట్ ఏజ్కి నేను తీసుకున్న పారామీటర్స్ వచ్చేసి ఇవి <30, 30 to 40 అండ్ <40. ఇన్కమ్కి మొత్తం 3 పారామీటర్స్ తీసుకున్నాను. లో, మీడియం, హై సెలెక్ట్ చేసుకున్నాను. స్టూడెంట్ దగ్గరికి వచ్చేసరికి SRనో సెలెక్ట్ చేసుకున్నాను. క్రెడిట్ రేటింగ్ దగ్గరికి వచ్చేసరికి ఫెయిర్ అండ్ ఎక్సలెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే బై SPC దగ్గర SNనో సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను డేటా ఎంటర్ చేసేటప్పుడు కరస్పాండింగ్ 5 ఫీల్డ్స్ మనం మొత్తం 5 అట్రిబ్యూట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం 5 ఫీల్డ్స్ రిప్రజెంటేషన్ చేయాలి. ఎనీ వన్ ఫ్రమ్ ద గివెన్ వాల్యూస్ అనమాట. సో <30 ఇక్కడ హై సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే నో, ఫెయిర్ అండ్ నో, అలా కంటిన్యూస్గా నేను స్టూడెంట్ డేటాని ఎన్క్లోజ్ చేసి పెట్టుకున్నాను పర్సంటేజ్లో. సో ఇలా ఎన్క్లోజ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని స్టూడెంట్.arff నేను సేవ్ చేసుకున్నాను. వన్స్ నేను ఫైల్ని సేవ్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి వెకా ఓపెన్ చేస్తున్నాను. వెకాలో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్. సో ఇన్ దట్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఏ ఆప్షన్ కాల్ ఓపెన్ ఫైల్. ఓపెన్ ఫైల్ మనం సెలెక్ట్ చేసినప్పుడు మనం ఎక్కడైతే ARF ఫైల్ని సేవ్ చేసామో అక్కడికి లొకేట్ చేసుకోవాలి. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సో డౌన్లోడ్స్ that is VECA folder, in my file that is data, and here I am going to open student.arff file. సో ఇక్కడ student.arff ఫైల్ నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నాకు డేటాని ఒక బిన్స్ ఫార్మాట్లో నాకు రావాలి. అందుకోసం నేను ఏజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఏజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే నాకు కౌంట్ వాల్యూ క్లియర్గా ఉంది. ఇప్పుడు మన ఫిల్టర్స్లో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ అ ఫిల్టర్ ఆప్షన్ అన్సూపర్వైజ్డ్ అట్రిబ్యూట్. ఇన్ దట్ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ అన్ ఆప్షన్ కాల్డ్ డిస్క్రిటైజ్. సో ఫిల్టర్స్లో అన్సూపర్వైజ్డ్లో అట్రిబ్యూట్లో డిస్క్రిటైజ్ ఫిల్టర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఒకసారి అప్లై చేస్తున్నాం. వన్స్ నేను డిస్క్రిటైజ్ ఫిల్టర్ని అప్లై చేసిన తర్వాత మీరు ఒకసారి విజువలైజ్ ఆల్ కనుక చూస్తే మనకి ఇలా బిన్స్ ఫార్మాట్లో వస్తుంది. ఇలా బిన్స్ ఫార్మాట్లో మనకి డేటా రావడాన్ని డేటా డిస్క్రిటైజేషన్ అంటాం. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న 5 ఫీల్డ్స్ మనం సెలెక్ట్ చేస్తుంటే కరస్పాండింగ్ ఫీల్డ్స్ అని కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి మనం విజువలైజ్ ఆల్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అన్ని వాల్యూస్ కూడా ఇలా బిన్స్ ఫార్మాట్లో వస్తాయి. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం student.arff సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే weather.arff ఫైల్ సెలెక్ట్ చేసుకుంటా. అంటే ఆల్రెడీ weather.arff ఫైల్ నేను ఎడిట్ చేశాను. సో నేను దాన్ని రీనేమ్ ఏమని చేశానంటే myweather.arff అని చెప్పి తీసుకున్నా. సో ఈ myweather.arffలో ఏమేమి ఫీల్డ్స్ తీసుకున్నామో చూద్దాం. సో ఇందులో కూడా నేను ఏం తీసుకున్నానంటే weather.symbolic అని చెప్పి ఫైల్ నేమ్ తీసుకున్నాను. అవుట్లుక్, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండీ అండ్ ప్లే, మొత్తం 5 అట్రిబ్యూట్స్ తీసుకున్నాను. ఈ 5 అట్రిబ్యూట్స్కి దాని కరస్పాండింగ్ ఫీల్డ్ వాల్యూస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ కరస్పాండింగ్ ఫీల్డ్స్ని బేస్ చేసుకుని నేను డేటా తీసుకున్నాను. పర్సంటేజ్ సింబల్లో ఆర్ పర్సంటేజ్లో మనం ఎన్క్లోజ్ చేయొచ్చు, ఎన్క్లోజ్ చేయకపోవచ్చు, దట్స్ నాట్ అన్ ఇష్యూ. వన్స్ మనం ఫైల్ టైప్ చేసిన తర్వాత దీన్ని మనం ఏమైనా సేవ్ చేసామంటే myweather.arff అని సేవ్ చేసాం. ఎక్కడైతే మనం సేవ్ చేసామో అక్కడికి మనం నావిగేట్ అయిపోవాలి. సో వెకా ఓపెన్ చేస్తున్న వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ అన్ ఆప్షన్ కాల్ ఓపెన్ ఫైల్. సో ఇన్ దట్ ఓపెన్ ఫైల్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ మై ఫైల్ నేమ్ యాజ్ myweather.arff. సో హియర్ myweather.arff హ్యాస్ బీన్ సెలెక్టెడ్. సో టెంపరేచర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో టెంపరేచర్ హాట్ 4 ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ మైల్డ్ 4 అండ్ యాజ్ వెల్ యాజ్ కూల్ కూడా 4 ఉన్నాయి. సో సేమ్ ఫిల్టర్ నేను సెలెక్ట్ చేస్తున్నా, డిస్క్రిటైజ్ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అప్లై చేస్తున్నాను. వన్స్ నేను అప్లై చేసి ఒకసారి విజువలైజ్ ఆల్ సెలెక్ట్ చేయగానే ఇలా బిన్స్ ఫార్మాట్లో మనకి డేటా రిప్రజెంటేషన్ వస్తుంది. ఎప్పుడైనా మనం తీసుకున్న డేటాని డిస్క్రిటైజ్ చేస్తూ ఇలా బిన్స్ ఫార్మాట్లో రావాలి అంటే కనుక మనం వెకాలో డిస్క్రిటైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ వే వీ కెన్ పెర్ఫార్మ్ డేటా డిస్క్రిటైజేషన్ ఇన్ వెకా. థ్యాంక్ యూ.